కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు మన ఎంపీడీఓ గారు మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నామండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబడినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి అవగాహన కోసం వచ్చినటువంటి బృంద సభ్యులందరికీ నమస్కారం. అలాగే గ్రామస్తులు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఇంకా ఇంటింటి సర్వే నడుస్తూ ఉంది. ఆ సర్వే అయిన తర్వాత ఇంకా ప్రయోజనాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ సర్వే వల్ల చాలా ఉపయోగం ఉంది. మనకి ఇంకా పెన్షన్స్ కానీ లేదా కార్పొరేషన్ లోన్స్ కానీ ఇవ్వడానికి అర్హులైన వాళ్ళని ఎక్కువ గుర్తించే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇక ముందు అయితే కొన్ని పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టినవి అయితే అమలు పరిచింది. ఇంకా అమలుపరచడానికి ఈ సర్వే నడుస్తూ ఉంది. దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంది. కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ పెన్షన్సే కానివ్వండి, దాని గురించి కానివ్వండి, కొంచెం ప్రజలకు తీసుకెళ్ళి అందరికీ అవగాహన కల్పించాలని కోరుతాను. ధన్యవాదాలు సార్. సార్కు మీటింగ్ ఉంది అంటే సారు కార్యక్రమం నుంచి వెళ్తారు సార్. వెళ్తున్నారు కాబట్టి మిగతా గ్రామాలకు మేము వెళ్తాము. ఇప్పుడు కార్యక్రమాన్ని ఇక్కడ పూర్తి కాగానే వేరే గ్రామానికి వెళ్ళిపోతాం సార్. ఇండపల్లి సార్, నెక్స్ట్ ఇండపల్లి. కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి సమగ్ర కులగణన సర్వే జరుగుతుంది. ఆ కులగణన సర్వే లోపల అధికారులకు సహకరించి మన అందరం పాలు పంచుకోవాలి. పాలు పంచుకోవడం వల్ల ఏమైతుందంటే కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉన్న తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే ప్రతి గ్రామాన అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం మీద ప్రజల లోపల ఉన్న అపోహలు తొలగించడానికి ప్రతి గడపకు, ప్రతి ఇంటికి, ప్రతి పేదింటికి అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు చేరువైతున్న శుభతరుణం లోపల ఈ కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరిగింది. ఏడాది పాలన పూర్తి కావస్తున్న సందర్భం లోపల ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది, ఏ విధంగా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు చేరువైతున్నాయి, వాళ్ళ లోపల ఉన్న అనుమానాలని నివృత్తి చేయడానికి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమం లోపల పాల్పంచుకుంటున్న మన ఎంపీడీఓ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశించి మిత్రుడు పంచి ప్రవీణ్ గలం లోపల ఒక మంచి పాట విన్నాం. గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి గృహానికి 200 యూనిట్ల ఉచిత కరెంటుతో, ఆ 200 యూనిట్ల ఉచిత కరెంటుతో చాలా వరకు ఇంటిలో ఉన్నటువంటి అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ వినియోగించి దాదాపు ఒక నెలకు 1200 నుంచి 1500 రూపాయలు ప్రభుత్వం ఆదా చేస్తున్న విషయాన్ని గమనించాలని కోరుతూ, నల్లులోని రక్తము తాగేటి పిల్లలు సబ్సిడీ కరెంటుతో మన ఇప్పుడు తెలంగాణలో విద్యుత్ రంగాలంతా ప్రక్షాళన చేసెను. జ్యోతి పథకానికి శ్రీకారం చుట్టెను. మల్లులోనే రక్తము దాగేటి పిల్లలు అలనాడు అన్నలు సబ్సిడీ కరెంటుతో మన ఇంట వెలుగులు ఇప్పుడు తెలంగాణలో. 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చెను. ప్రజాప్రభుత్వం ప్రజల పక్షమై నిలిచెను.
భక్తికి వాడొచ్చును కాకులోన నీళ్ళను నింపుకోవచ్చును పై వాడొచ్చును పుటాకును వాడొచ్చును ఇంటిలో పనులు చేయవచ్చును సబ్సిడీ కరెంటు మన ఇప్పుడు తెలంగాణలో కూరగాయలు ఫ్రిడ్జ్లోన భద్రంగా కాయవల మసాలలు రుబ్బుకోవచ్చును టీవీలో చూపులను ఆనందించొచ్చును సెల్లులోన ఫుల్లుగా ఛార్జింగ్ పెట్టొచ్చును సబ్సిడీ కరెంటును మనమంతా వాడుకొని రోజు బతకముతో వెలుగులతో వెలమయ్యే మల్లులోనే రక్తము దాగేటి పిల్లులు అలనాడు సబ్సిడీ కరెంటుతో మన ఇంట వెలుగులు ఇప్పుడు తెలంగాణలో మన ఇంట వెలుగులు ఇప్పుడు తెలంగాణలో మన ఇంట వెలుగులు ఇప్పుడు తెలంగాణలో కాబట్టి ప్రభుత్వం పేదల కోసం ఆలోచించి చేరవేసే విధంగా అధికారులు మన అడుగుతారు వచ్చి మనకు ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా, మనకు బ్యాంక్ అకౌంట్ ఉందా, ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి వస్తుందా, ప్రభుత్వం నుంచి ఏదైనా రిజర్వేషన్ వచ్చిందా, పిల్లలకి ఏమైనా ఉద్యోగం వచ్చిందా అని ఇవన్నీ అడుగుతారు వివరాలు. అడిగినప్పుడు ఖచ్చితంగా మన వివరాలు తెలియజేసినట్లయితే, అధికారులకు సహకరించినట్లయితే, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు రాకపోతే ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉంటే వీళ్ళు రాసుకుపోయి మన వివరాలన్నీ అక్కడ పొందుపరిచినట్లయితే మనకు ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి, దేనికి అర్హులం మనం అనే విషయాన్ని అక్కడ వాళ్ళు చర్చించి అంటే అందులోపల పొందుపరచడం వల్ల మనకు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చే పథకం ఖచ్చితంగా మనకు మన ఇంటికి మన గడపకు చేరువైతే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల లోపల ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలందరూ ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ నుంచి రాష్ట్రమంతరం ప్రయాణించడానికి ఒక ఆధార్ కార్డు చూపిస్తే సరిపోయే. రాష్ట్రమంతర పుణ్యక్షేత్రాలకు కానీ, పెళ్లిళ్ళకి కానీ, ఆడబిడ్డల ఇంటికి కానీ చిన్న కార్యమైన శుభకార్యమైన పోయి వస్తుంది. అంటే అది ఎంత ప్రయోజనకరంగా ఉందో ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళు ఇక్కడ నుంచి వేరే పల్లెకి వెళ్ళాలంటే రోజు డబ్బులు పెట్టుకుని వాళ్ళ ఆడబిడ్డల కోసం కష్టమైతే అని చెప్పి ఉచిత బస్సు ప్రయాణం పెట్టిళ్ళు. అది చాలా ఉపయోగకరంగా ఉంది. అలాగే 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే మనకు ఉచిత కరెంటు కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఇది ఎంతో ప్రయోజనకరం. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనం ఎంత బిల్లులు కట్టినాము, ఏం కథ, ఎప్పుడు కరెంటు పోయేది తెలియదు, ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎంతమంది మన కరెంటు షాక్ గురై చనిపోయే సంగతి మనం అందరం చూసిన వాళ్ళమే. కాబట్టి ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇస్తుంది. ఇది రైతన్నలకు కానీ, మన ఆడబిడ్డలకు కానీ, ప్లస్ మన పేదింటికి కానీ చాలా ఉపయోగకరమైనది. ఇంకొక విషయం ఏంటంటే 500 రూపాయలకి సిలిండర్ ఇస్తుంది ప్రభుత్వం. అలాగే మనకు రుణమాఫీ చేసింది. రైతన్నల కోసం ఏం చేసింది ప్రభుత్వం? వచ్చిన తొలి నెలలోనే 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని చేసింది. దాదాపుగా ప్రతి పల్లె లోపల 100% రుణమాఫీ అయిపోయింది. కానీ వాళ్ళు ఖచ్చితంగా అధికారులను కలిసి ఎందుకు కాలేదని చెప్పి బ్యాంకు వివరాలు, బ్యాంకు అధికారులను కలిసి మీరు తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మన రైతు భరోసా పథకం ఏదైతే ఉందో అది డిసెంబర్ 7 వరకు ప్రతి ఒక్కరి ఖాతా లోపల 15,000 రూపాయలు పడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వం మన గురించి ఆలోచించి ఇన్ని పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం చేసే ప్రతి పని పేదిళ్ళు మారాలి, పేద బతుకులు మారాలనే ఉద్దేశం కొద్ది అన్ని పథకాలు తీసుకొచ్చింది. అలాగే ఇంకా ప్రభుత్వ పథకాలు చేరువైతున్నాయా లేదని చెప్పి సమగ్ర కులగణన సర్వే, సమగ్ర కుటుంబ సర్వేని చేపట్టింది. ఇందులోపల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాల్గొనాలి, ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిని పొందాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం లోపల మా మిత్రుడు రాజేందర్ గల లోపల ఒక మంచి పాట విందాం. అభయహస్తమే ఇచ్చిందన్నా, 6 గ్యారంటీలు తెచ్చిందన్నా, వచ్చింది ప్రజాపాలన కదలిరా రన్నా, వచ్చింది ప్రజాపాలన కదలిరా రన్నా, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజానా, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజానా, వచ్చింది ప్రజాపాలన కదలిరా రన్నా, వచ్చింది ప్రజాపాలన కదలిరా రన్నా, గుడిలోని మన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ, ఇల్లు గ్యారంటీ, ఇల్లు గ్యారంటీ, ఇంటి జాగమయ్యు 5 లక్షల ఆర్థిక సాయం గ్యారంటీ, ఆర్థిక సాయం గ్యారంటీ, ఆర్థిక సాయం గ్యారంటీ, ఇళ్ల స్థలాలు గ్యారంటీ,
కదలిరారవోరన్న ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన ప్రజాపాలన కదలిరారవోరన్న ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన ప్రతి నెల మహిళలందరికీ 2,500 గ్యారంటీ 2,500 గ్యారంటీ 2,500 గ్యారంటీ వంట గ్యాస్ సిలిండరు 500కు గ్యారంటీ 500కి గ్యారంటీ 500కి గ్యారంటీ ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం గ్యారంటీ ఉచిత ప్రయాణం గ్యారంటీ ఉచిత ప్రయాణం గ్యారంటీ మహాలక్ష్మితో మహిళా మరణ రాత మారనుంది గ్యారంటీ వచ్చింది ప్రజాపాలన కదలిరారవోరన్న ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన వచ్చింది ప్రజాపాలన కదలిరారవోరన్న ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన ఇచ్చింది ప్రజాపాలన కదలిరారవోరన్న ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన ఏటేట రైతులందరికీ రైతు భరోసా గ్యారంటీ రైతు భరోసా గ్యారంటీ రైతు భరోసా గ్యారంటీ రైతులు మరియు కౌలు రైతులకు 15,000 గ్యారంటీ 15,000 గ్యారంటీ 15,000 గ్యారంటీ ప్రతి ఏడు వ్యవసాయ కూలికి 12,000 గ్యారంటీ 12,000 గ్యారంటీ 12,000 గ్యారంటీ వరి పంటలకు 500 బోనస్ కూడా గ్యారంటీ ఇచ్చింది ప్రజాపాలన కదలిరారవోరన్న తెచ్చింది సంక్షేమ జాతర ఇందిరమ్మ రాజాన వచ్చింది ప్రజాపాలన కదలిరారవోరన్న ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజ్యాన. కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ని పథకాలు ప్రజలకు చేరువవుతున్న శుభతరుణం లోపల ఏడాది పాలన పూర్తిగా వస్తున్న సందర్భం లోపల ఇంటింటికి ఇంకా ప్రభుత్వ పథకాలు రావాలి, ప్రభుత్వ పథకాలు చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టి మన అవగాహన కార్యక్రమం అనేది రూపొందించడం జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం వాస్తవంగా నిరుద్యోగ సమస్య కూడా చాలా వరకు తీర్చింది. అంటే చాలా మంది పిల్లలు చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగ సమస్యతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం దాదాపు ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలం లోపలే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామండి. ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజల బావు కోసం పనిచేస్తుంది, ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో పనిచేస్తుంది. అలాగే మన తెలంగాణ లోపల మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గల్ఫ్ వెళ్ళి ఉపాధి కోసం దూరదేశం వెళ్ళి పిల్లలకు తల్లిదండ్రులకు దూరంగా ఉండి జీవితాన్ని గడిపి అక్కడ ఉపాధి లేక ఏజెంట్ చేతిలో మోసపోయి అప్పుల పాలైన కుటుంబాలను గుర్తించి వాళ్లకు 5 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం ఎక్స్ప్రెసియా ఇవ్వడానికి సిద్ధమైంది. ఇవన్నీ ప్రజలందరూ బాగుండాలి, వాళ్ళ జీవితాల లోపల మార్పు రావాలి, వాళ్ళ పేదరికం ఎంతో కొంత రూపుమాపాలనే ఉద్దేశం కొద్దీ ఈ రాజ్యం లోపల వాస్తవంగా పేదరికం అనేది ఉండొద్దనే ఉద్దేశంతో రైతన్నల కోసం ఆలోచిస్తుంది, మహిళల కోసం ఆలోచిస్తుంది, బాధితుల కోసం ఆలోచిస్తుంది. ఇందిరమ్మ ఇల్లు నిల్వ నీడలేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టిస్తా అని చెప్పి మాట ఇచ్చింది. ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఈ సమగ్ర కులగణన సర్వే, కుటుంబ సర్వే అందుకే చేపట్టింది. కాబట్టి దయచేసి అధికారులకు మన అందరం సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మన ఎంపీడీఓ గారికి మరియు మన పంచాయత్ సెక్రటరీ గారికి, మన ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు, అధికారులకు, అనధికారులకు మరియు పంచాయత్ సిబ్బంది అన్నలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.